మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 1వ తారీఖున దసరా కానుకగా వాహన మిత్ర అనేటువంటి పథకాన్ని అయితే తీసుకురాబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తూ సొంత వాహనం కలిగి ఉన్నటువంటి అంటే 3 వీలర్ గానీ, 4 వీలర్ గానీ ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌లు సొంతంగా కలిగి ఉండి వాళ్ళే నడుపుకుంటా ఉన్నటువంటి కార్మికుల కోసం ప్రోత్సాహంగా ఈ 15,000 అయితే అందిస్తా ఉంది. అయితే గత ప్రభుత్వం అందించినటువంటి 2023లో ఇచ్చినటువంటి వాహన మిత్రలు ఎవరైతే అర్హులుగా ఉన్నారో వారు కొత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీ సమీపంలో ఉన్న సచివాలయంకి వెళ్ళి ఈ కేవైసీని మీరు పూర్తి చేయాల్సి ఉంటది. అయితే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మీకు దానికి సంబంధించి లైట్ మోటార్ వెహికల్స్‌ని నడపడానికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, మీ వాహన రిజిస్ట్రేషన్ కానివ్వండి, మీ ల్యాండ్ గూడా అంటే హ్మ్. ఒక ల్యాండ్ సీలింగ్ పెట్టారు. అదొక కండిషన్ మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 300 యూనిట్ల కరెంట్ బిల్లు ఆ ఫ్యామిలీకి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేసేటువంటి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదని కూడా చెప్తా ఉన్నారు. కంప్లీట్ గైడ్‌లైన్స్ ఇవన్నీ మీ సచివాలయంలో అందుబాటులో ఉంటాయి. 19వ తారీఖు ఈ రోజుతో ఆఖరి తేదీ కాబట్టి ఎవరైతే సొంత వాహనం కలిగి ఉండి, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండి, ఆ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ ఉంటాయో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి వారు మీ సమీపంలో ఉన్న సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ ప్రాసెస్‌ని పూర్తి చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.